నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు నంబర్ 4 ఓకే, నంబర్ 4 గురించి చెప్పబోతున్నారు ఈ రోజు. అవునండి. రైట్. నంబర్ 4 బర్త్ అనుకోవచ్చా, డెస్టినీ అనుకోవచ్చా? ఏదైనా తీసుకోండి. మనిషి అనేది చాలా మెటీరియల్స్ మిక్స్చర్స్ తో ఫామ్ అవుతాడు కాబట్టి వన్ ఆఫ్ ద లైన్ ఇది 4 అనేది. సో మాట్లాడదాం. వాట్ ఈస్ 4? 4 లో ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే ఇద్దరు మనుషుల పేర్లు చెప్తా. ప్రీతి జింటా, చిరంజీవి. ఈ 2 పేర్లు కామన్ ఏంటంటే అందం, ఫేస్ కట్ చాలా బాగుంటుంది చిరంజీవి గారిది, ప్రీతి జింటా గారిది చాలా బాగుంటుంది. మీరు ఇద్దరు చూడండి, ప్రీతి జింటా ముక్కు చిరంజీవి గారి ముక్కు కూడా ఒకటేలాగా ఉంటుంది, చాలా దగ్గర ఉంటాయి ఫీచర్స్. ఆయనకి ఇక్కడ సొట్టాలు, ఆవిడకి ఇక్కడ సొట్టాలు. జస్ట్ ఫీమేల్ మేలు కానీ ఎంత 4 స్ట్రాంగ్ ఉంటే ఎంత మ్యాచింగ్ అవుతుంది అనేది మీరు గమనించండి. పీపుల్స్ పర్సన్ 4 చిరంజీవి గారు పీపుల్స్ పర్సన్, ఎంతమంది ఇష్టపడతారు. ప్రీతి జింటా గారిని ఎంతమంది ఇష్టపడతారు. ఒక క్రికెట్ టీంని నడుపుతున్నారండి ఆవిడ, కింగ్స్ 11. ఇక్కడ చిరంజీవి గారు ఇక్కడ ఇంకా చెప్పండి ఇండస్ట్రీని అతను నడుపుతున్నాడు. సో ఒక మాఫియా, ఒక గుంపు, ఒక దేశం, ఒక ప్రదేశం, అంటే ఒక పెద్ద సమూహానికి లీడర్ లాగా, హెడ్ లాగా. మన బాలీవుడ్ లో కూడా చాలా మంది హీరోయిన్స్ కి రిఫరెన్స్ ప్రీతి జింటా. అంత పవర్ ఉంది ఆమెకి. షీ హ్యాస్ కనెక్షన్స్ ఆల్ అక్రాస్ పాలిటిక్స్ అండ్ బాలీవుడ్. అంత కనెక్షన్ ఉంది. అందుకని ఒక క్రికెట్ టీమే ఆవిడ చేతిలో ఉంది ఇవాళ. చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. అస్సలు ఎవరిని ఎదురు మాట్లాడరు. సైలెంట్ గా, కూల్ గా, కామ్ గా ముందుకెళ్తారు. ఎదురు మాట్లాడడం అనేది లేదు ప్రీతి జింటా గారికి ఇవాళ దాకా. మీరు ఆ టీం చూడండి, ఇంత గొడవ ఉండదు. మొత్తం ప్రేమనే, ప్రేమతో మొత్తం కరిగించేస్తారు అందరినీ. అన్కన్వెన్షనల్, అందరిలాగా కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనిషికి. పుట్టుకతోనే ఏదో వీళ్ళు ఒక లీడర్. వీళ్ళు 4 అనే అతను ఒక లీడర్. 2020 కలిపితే 4 మనకు తెలిసి ఏమైంది. ఒక రకంగా మంచిది, ఒక రకంగా బ్యాడ్. కరోనా కొందరికి మంచి చేసింది, కొందరికి చెడు చేసింది. బట్ ఇట్ వాస్ డిఫరెంట్. ఇట్ వాస్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఎందుకన్నానంటే ఏదైనా బాగా పెద్ద సమస్య వస్తే హెల్ప్ చేస్తారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది చాలా పెద్ద రెవల్యూషన్ యాక్చువల్గా అమెరికాలో ఇది. సో అంటే ఇది ఎందుకు రాశానంటే అంత పెద్ద పెద్ద ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాని గురించి ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మనం చూసాం చిరంజీవి గారు కరోనా వచ్చినప్పుడు 50 కోట్లు ఎంతో డొనేట్ చేస్తారు. చాలా డొనేట్ చేశారంట. కొన్ని కోట్లు, కిట్లు, మాస్క్, ఆక్సిజన్ సిలిండర్స్. అంటే బాగా క్రిటికల్ సిచ్యువేషన్ అప్పుడు విపరీతంగా డొనేట్ చేస్తారు వీళ్ళు. తర్వాత ఆల్వేస్ బిజీ. పని రాక్షసుడు అండి, ఫ్రాంక్గా చెప్పాలంటే పని రాక్షసుడు ప్లస్ ఆల్వేస్ బిజీ. అసలు ఫ్రీగానే ఉండరు. ప్రతి మనిషి ఎట్లా టైం దొరికితే నేను కొంచెం విలాసవంతంగా గడుపుదాము, మాల్కి వెళ్దాము, అక్కడ మసాజ్ చైర్లో కూర్చుందాము, సినిమా చూద్దాము, సరదాగా తిరుగుదామని ఉంటుంది. ఎవరికి పని చేయాలని ఉండదు, భూమి మీద ఉండదు. వీళ్ళకి మాత్రం పని మాత్రమే చేస్తాను, ఇంకేమి చేయను అని ఉంటుంది. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ నేను చిరంజీవి గారు ఒక స్టోరీ విన్నాను. అతను క్యారవాన్కి వెళ్ళారంట. క్యారవాన్కి వెళ్ళారంట చాలా సార్లు. అక్కడే షూటింగ్ స్పాట్ దగ్గర మంచం వేసుకొని దాని మీద పడుకుంటారు. అంటే ఏంటి, రెడీ అనగానే లేచి వచ్చేస్తాడు అతను. క్యారవాన్లో కూడా తక్కువ కూర్చుంటారు. అతను చైర్ వేసుకొని కూర్చుంటారు, లేకపోతే ఒక మంచం వేసుకొని పడుకుంటారంట. చిరంజీవి అంత పని రాక్షసుడు అతను. తర్వాత రెబెల్. నేను చెప్పాను కదా, బాగా క్రిటికల్ సిచ్యువేషన్లో రెబెల్ అవుతారు వీళ్ళు. ప్రీతి జింటా మీకు తెలుసు, ఒక సిచ్యువేషన్లో రెబెల్ అయ్యి కేసు పెట్టి మీడియాకి ఎక్కింది. ఒక ఫ్రాంచైజ్ విషయంలో గొడవ అయినప్పుడు, బెట్టింగ్ అవన్నీ జరిగినప్పుడు చాలా పెద్ద గొడవైంది. నుంచొని మాట్లాడింది అందరి గురించి. సో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు నుంచుంటారండి. ఆ స్టేట్ని, మొత్తం దాని ఏమంటారు, ఫ్రాంచైజ్ మాట్లాడడానికి ఆ రెవల్యూషన్ తీసుకొస్తారు బేసిక్గా. తర్వాత యూట్యూబ్, చాట్ జీపీటీ, AI, ఇలాంటి కొత్త కొత్త రీసెర్చ్ విషయాలు ఇలాంటి బాగా ఇంట్రెస్ట్. యూట్యూబ్లో మనం మన పని ముందుకు ఎట్లా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ వస్తే దాని త్రూ మనం ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రీతి జింటా గారు ఒకప్పుడు క్రికెట్ ఒక రకంగా ఉండేది, ఇక్కడ ఇండస్ట్రీ కూడా క్రికెట్ అప్పుడు ఒకప్పుడు లాగా ఉండేది. చిరంజీవి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వేరు, ప్రీతి జింటా వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ 11 వేరు.
మార్చేసింది ఆమె, మొత్తం రూల్స్ మార్చేసింది, టీంని మొత్తం డెవలప్ చేసింది ఆమె. అసలు ఆలోచననే వేరండి. టాలెంట్ ఉన్నోడిని గుర్తిస్తుంది. చిరంజీవి కూడా టాలెంట్ ఉన్నోడిని గుర్తించి బ్రహ్మానందం గారిని చిరంజీవి గారు తీసుకొచ్చారు. మన శిఖర్ ధవన్ అలాంటి ప్లేయర్స్ ప్రీతి జింటా తీసుకొచ్చారు. శిఖర్ ధవన్ చాలా బాధలో ఉన్నాడు యాక్చువల్గా, ఇండియన్ టీం నుంచి తీసేశారని. అతన్ని పంజాబ్లోకి తీసుకొచ్చి క్యాప్టెన్ పెట్టి టీంని విన్ చేయించారు. మామూలు విషయం కాదండి అసలు. ఐపీఎల్ అంటే పిచ్చి ఈ మధ్య జనాలకి. ఇంకోటి భారతదేశానికి కుజ దశ నడుస్తుంది కాబట్టి స్పోర్ట్స్ అనేది బాగా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో పాడ్కాస్ట్ వ్లాగ్స్ అన్ని స్పోర్ట్స్ పై నడుస్తున్నాయి. ఫుల్ విపరీతంగా చూడండి మీరు, మొత్తం అవే ఇప్పుడు ఇన్ క్రోర్స్. ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండింగ్, స్పోర్ట్స్ పాడ్కాస్ట్. తర్వాత టెక్ అండ్ మొబైల్ శావీ. టెక్ శావీ, ఫోన్ అంటే పిచ్చి. 4 నెంబర్ దగ్గర ఐఫోన్ పక్కా ఉంటుంది. ఐఫోన్ కావాలని ఉంటుంది, లేకపోయినా. టెక్కీ ఉంటారా? బాగా టెక్కీ ఉంటారు. ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది. ఫోన్ కొనడమే కాదు, ఫోన్ గురించి, ల్యాప్టాప్ గురించి, కంప్యూటర్ గురించి, ప్రింటర్ గురించి, ఏదైనా కెమెరా గురించి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత ఫాస్ట్ మనీ, స్పీడ్గా డబ్బులు ఎలా సంపాదించాలనేది వీళ్ళకి తెలుసు. రాహు కాబట్టి మద్యం, మాంసం అంటే సినిమా ఇండస్ట్రీ, బాగా స్పీడ్గా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది. కొంతమంది ఎలా ఉంటారంటే స్లోగా సంపాదిద్దాము, మెల్లిగా ఎదుగుదాము అనుకుంటారు. వీళ్ళు అట్లా కాదు, చాలా స్పీడ్గా సంపాదించాలి. ఒక పూనకం ఉంటుందండి వీళ్ళు లోపల. దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. ఫ్రాంక్గా చెప్తున్నాం. ఏదో మార్చడానికి వస్తారు వాళ్ళు, ప్రయత్నిస్తారు. ఓడిపోతారా గెలుస్తారా తర్వాత ప్రయత్నిస్తారు. కానండి వీళ్ళు మామూలు మనిషి చాలా రిస్క్ తీసుకోడు. మనం జాబ్ చేసుకుందాం చాలు. వీళ్ళు అట్లా కాదు, ఏదైనా చేస్తా, నేను ఏదైనా అమ్ముతా, డబ్బులు సంపాదిస్తా. పిచ్చి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ఒకటి చెప్తాను, సొసైటీలో ఇవాళ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళకి మైండ్లో ఉంటుంది. డబ్బే జీవితం. వేరే రాసులు మనం బాగుండాలి, ఎంతో కొద్దిగా సంపాదించాలి, కొంత డొనేట్ చేయాలి, బాగా బతకాలి, అదృష్టం ఉంటే పైకి వస్తాం. వీళ్ళు అట్లా కాదు, డబ్బు కోసమే పని చేస్తారు. 4 అంటే సంపాదిస్తారా? అదే చెప్తున్నా. 4 నంబర్ 4 బాగుంటే సంపాదిస్తారు. ఇప్పుడు ఎవరు ఎందుకు సక్సెస్ అవుతారు, ఎందుకు సంపాదిస్తారు అనేది పూర్వజన్మ పుణ్యాలు. అవును, దాని గురించి నేను ఇప్పుడు ఇంకో వీడియోలో చెప్తా. ప్రయత్నించినా కొంతమందికి సక్సెస్ రాదు, ప్రయత్నించకపోయినా ఊరికే సక్సెస్ వచ్చి పడుతుంది కొంతమందికి. సో పూర్వజన్మ కర్మ ఎంతో కొంతగా ఉంటే వీళ్ళని ఎవరు ఆపలేరండి. ఇంపాసిబుల్ టు స్టాప్. చిరంజీవిని, ప్రీతి జింటాని ఎవరు ఆపలేరు. ఎగ్జాంపుల్. తర్వాత హెసోనైట్ జెమ్ స్టోన్ వేసుకోవాలి. అంటే తెలుగులో ఏంటది? తెలుగులో గోమేదం ఏదో అంటారు అనుకుంటా. గోమేదకం. గోమేదకం. రాహుకి సంబంధించి గోమేదకం. రాహుకి సంబంధించిన గోమేదకమే. సో హెసోనైట్ ఐ మీన్ జెమ్ స్టోన్ వేసుకోవాలి, రాయి. ఓ వెరీ గుడ్ బాబ్, మీకు కలిసి రావాలి. ఐ కోరుకుంటా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. తర్వాత చీటర్. మంచి గర్మలు, మంచి దారి. చిరంజీవి గారి లాగా, ప్రీతి జింటా గారి లాగా వెళ్తే బాగుంటది. తప్పు దారిలో వెళ్ళారా, ఈయన చీటర్ అని పిలుస్తారు. గ్యారంటీ ఈడు చీటర్, మోసం చేశాడు, మోసం చేసింది, ఈ అమ్మాయి నన్ను వదిలేసిందిరా, ఇలాంటి వాళ్ళు బాగా చెప్తారు. 4 నెంబర్ వాళ్ళని, ఈ అమ్మాయి నన్ను వదిలేసింది, పెద్ద చీటర్, ఇలాంటి వాళ్ళకి బాగా ఎక్కువ పేరు వస్తుంది. 4 నెంబర్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పార్ట్నర్షిప్ విషయంలో. గ్రాండ్ మదర్ అంటే బాగా ఇష్టం ఉంటారు, పిచ్చి ఉంటుంది వీళ్ళకి. గ్రాండ్ మదర్ అంటే నానమ్మ గాని, అమ్మమ్మ గాని చాలా ఇష్టం ఉంటుంది వీళ్ళకి. డిస్గైజ్, ద్విపాత్ర అభినయం అంటారు తెలుసా? ఇంటి లోపల ఒకడు, ఇంటి బయట ఒకడు. చెప్పడం కష్టమా? అసలు గుర్తుపట్టలేదు. ఎలా ఉంటదంటే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకో, అసలు బిహేవియర్ మారిపోతుంది అతనిది. బయట కలిస్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే షాక్ అవుతారు, ఇదేంటి ఇతనేనా ఇతను, ఇతనేనా ఇతను. అతనితో ఉన్నంత కాలం బాగుంది. ఏదైనా అవకాశం కావాలన్నారు, నాకు అవకాశం కావాలి ఇప్పిస్తారా అని అడిగారు అనుకోండి, చిన్న చూపు చూస్తారు, చాలా గలీజ్ చూపు చూస్తారు. టాలెంట్ ఉంటే మళ్ళీ ప్రోత్సహించి తీసుకొస్తారు. టాలెంట్ లేకపోతే మాత్రం చాలా చిన్న చూపు, చాలా భరించలేము అసలు, అంత దారుణంగా. ఎందుకంటే ఇప్పుడు అదే టాలెంట్ లేదు, మెల్లిగా మామూలుగా చెప్పి పంపించవచ్చు కదా, తమ్ముడు నెక్స్ట్ టైం చూసుకుందామని. అలా కాదు, చాలా అవమానిస్తారు వీళ్ళు. అదొక బ్యాడ్ క్వాలిటీ ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉంటారండి. 13 4 కన్నా 13 ఆస్పీషియస్ నంబర్. 13 లో పుడితే చాలా పాజిటివ్ ఎక్కువ. డిమోనిక్ నంబర్ గా కన్సిడర్ చేస్తుంది కదా వేరే వెస్ట్రన్ కల్చర్. కాదండి, వెస్ట్రన్ కల్చర్ లో చాలా పాజిటివ్ నంబర్ అండి 13 అనేది. 13 ఫ్లోర్ ఉండదు, 13 నంబర్ ఉండదు. కాదండి, అదే చెప్తున్నా. బ్యాడ్ ఎక్కువ ఉంది, గుడ్ చేసి 13 ఉంటే చాలా పాజిటివ్ నంబర్. చాలా మిలియనియర్స్, బిలియనియర్స్ 13 లో ఉంటారు. 13 నంబర్ చాలా ఆశిస్. త్రయోదశి, శివుడు,
చెడ్డకి వెన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ గుడ్, వెన్ ఐఎమ్ బ్యాడ్ ఐఎమ్ ఎక్సలెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 13 అంటే ఓకే. అంటే ఇస్తే విపరీతంగా ఇస్తాడు, కొడితే పిచ్చ కొట్టుడు కొడతాడు, మామూలు కొట్టడు, ఉతికేసి తొక్కి నార తీస్తాడు. ఇంకా తర్వాత కరప్షన్, ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఈ పోలీసుల్లో, ఈ పొలిటీషియన్స్లో, ఈ బ్యూరోక్రాట్స్లో చాలా కరప్షన్ ఉంటుంది. ఈ నంబర్ ఉంటాయి. ఇంటెలిజెంట్, ఇంకా వీళ్ళ మించిన తెలివితేటలు ఎవ్వరికీ లేవండి. ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. వీళ్ళకి మించిన తెలివితేటలు ఎవ్వరికీ లేవు. వీళ్ళు ఏం చేస్తారంట తెలుసా? ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, కొట్టాను అనుకోండి, మీరు రిటర్న్ నన్ను కొడతారు. వీళ్ళు అలా కాదు. అది గుర్తు పెట్టుకొని వీళ్ళ టైం వచ్చాక బండరాయితో కొడతారు. చిన్న రాయితో ఇప్పుడు మీరు కొట్టారనుకోండి, రేపు వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని బండరాయితో కొడతారు. అంత కెపాసిటీ, అంత స్పాట్లో ఏమీ చెప్పరు వీళ్ళు. తర్వాత ఉంటాడంటే సినిమా జాబే లేపేస్తాడు, వ్యాపారాన్ని ముగించేస్తాడు. గ్రడ్జు మామూలుగా ఉండదు, ఏదైనా చాలా పెద్ద స్థాయిలో ఉంటదండి వీళ్ళది. తర్వాత ప్రీతి జింటా, చిరంజీవి చెప్పుకున్నాము. లైస్ మొత్తం అబద్ధమే, చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వు మా వాడివి, నువ్వు మా తమ్ముడివి, నువ్వు మా కూతురువి, నువ్వు మా చెల్లెవి, అన్ని అబద్ధాలే. కానీ నిజంగా హార్ట్ లో ఏమి ఉండదు ఆ ఫీలింగ్. అట్లా ఏముండదు. నేను మా ఫ్యామిలీ అంతే. దొరుకుతారు, అది చాలా ఈజీగా దొరికిపోతుంది అది. ఎందుకంటే నిజంగా హార్ట్ లో ఉన్నవాడు ఎక్స్పోజ్ చేయడు, ఎగ్జిబిట్ చేయడు కదా. అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు. వీళ్ళు అట్లా కాదు, నువ్వు మా తమ్ముడివి, మా కొడుకు, నీ వల్లే ఇది, నీ వల్లే అది. ఇవి ఉంటాయి. డ్రామా చేస్తాను. ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి, మనకు కూడా మినిమం కామన్ సెన్స్ ఉంది కదా. తర్వాత టాప్ లెవెల్ స్టెబిలిటీ. ఒక స్టేబుల్ అయితే ఉంటుందండి ఒక జీవితంలో, ఒక స్టెబిలిటీ అయితే ఉంటుంది. కింద పడిపోవడము అది జరగదు వీళ్ళకి. ఒక స్టేబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఎట్లా ఉన్నామో బయటకు వచ్చి అట్లా ఉండగలమా? ఇప్పుడు మీరు మీ భర్తతో ఎలా మాట్లాడతారో బయటకు వచ్చి వేరే వాళ్ళతో అట్లా మాట్లాడలేరు కదా. కానీ జనాలు చాలా మంది అట్లా మాట్లాడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. తెలీదు, అమాయకత్వం, కామన్ సెన్స్ ఉంటుంది. చాలా మంది ఉంటారు అమాయకులు. కానీ వీళ్ళు అలా కాదండి, చాలా స్టేబుల్గా ఉంటారు. చాలా ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు దగ్గరికి వెళ్ళారనుకోండి, సార్ నేను గుడికి వచ్చాక దేవుడు దర్శనం చేయకపోతే ఎలా సార్? అట్లాంటి మాటలు ఉంటాయా? ఈ రేంజ్ లో డైలాగ్ కొడతారు తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం భజనేనాది. ఈనాడు ఆఫీస్కి వెళ్ళారు, రామోజీ సిటీకి వెళ్ళారు, కలిశారనుకోండి, మాట చెప్తారు ఈ డైలాగ్. అక్కడ పడిపోతాడా మనిషి, రామోజీరావు అని అతను. భజన అసలు ఏ రేంజ్ లో చేస్తారు. డైలాగ్ చెప్పాను కదా, అట్లా ఉంటది. సార్ నేను మీ ఫ్యాన్ సార్, ఇట్లా ఇట్లా మామూలుగా మాట్లాడతారు. వీళ్ళు అట్లా కాదు, నేను గుడికి వచ్చాక దేవుడు దర్శనం చేయకపోతే ఎట్లా అండి, ఒక్కసారి మిమ్మల్ని తాకాలా సార్, నా తల మీద మీకు చేయి పడాలి సార్, ఒక్కసారి మీ కాలు ముట్టుకోవాలనుకుంటున్నాను సార్. అంటే ఈ రేంజ్ లో ఉంటది అసలు భజన. మీరు ఏదో అంటున్నారు, దే డోంట్ మీన్ ఇట్. ఆ భజనలో ఏం మీనింగ్ ఏమి ఉండదు, ఊరికే భజన వరకే. కానీ ఒక మనిషి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జీవితంలో, ఇప్పుడు ఒక మాట పడేసామనుకోండి, అది వీడు మనస్ఫూర్తిగా అంటున్నాడా లేకపోతే కావాలని అంటున్నాడా పక్కన పెడితే, అవతల వాడు హ్యాపీగా ఉంటాడా లేదా, దట్ ఇట్ సెల్ఫ్ మ్యాటర్స్ యాక్చువల్లీ. దట్ మ్యాటర్స్. వాడైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కదా. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావా లేవా పక్కన పెడితే, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే అయిపోయింది కదా, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. వీళ్ళ కాన్సెప్ట్ ఇదన్నమాట. భోజనం పెట్టాము, బాగుంది బాలేదు అని కొంతమంది డైరెక్ట్ చెప్తారు. ఇప్పుడు 8 అనుకోండి, బాలేదండి భోజనం మీది, మళ్ళీ తీసుకురండి, ఇట్లా చాలా బాగుందండి అని చెప్పేసి వాళ్ళని హ్యాపీ చేసి వెళ్ళిపోతారు. అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ దే విల్ బిహేవ్. స్పెక్యులేషన్, కాంట్రవర్సీ, ఈ బిహేవియర్, ఈ పనితనం వల్ల చాలా కాంట్రవర్సీ. వాళ్ళు చుట్టూ విపరీతమైన దొరికిపోతూ ఉంటారు, అక్కడక్కడ అర్థమైపోతూ ఉంటది. ఎందుకంటే నిజాయితీ లేదు కాబట్టి 99% దొరికిపోతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చెప్పినట్టు డెఫినెట్ గా దొరికిపోతారు. చేంజ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటండి వీళ్ళు ఖచ్చితంగా ఫర్ ద బెటర్ లైఫ్? రాహు ఏమంటాడంటే బేసిక్ గా, ఇప్పుడు వాట్ రాహు ఈజ్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఎ కార్మిక్ పాయింట్ ఇన్ ద అవర్ సైకిల్, లైఫ్ సైకిల్. సో కార్మిక్ పాయింట్ ఏమంటుంది, ఇంప్రింట్ ఏమంటుందంటే, రాహు అనేది యాక్చువల్గా ఒక బ్లాక్ హోల్, ఒక డాట్. అది ఏమంటుందంటే రాహు అనేది, నీ కర్మలన్నీ నువ్వు తొలగించేసుకో, ఉట్టి మంచి కర్మలు పెట్టుకో అని చెప్తుంది. సో పాయింట్ ఏంటంటే, నీకు నిజంగా అవసరం ఉంటేనే నువ్వు మాట్లాడాలి.
అవసరం లేకున్నా ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి అబద్ధాలు ఆడితే దొరికిపోతా కాంట్రవర్సీ అయిపోతుంది. సో అది ఆ తత్వాన్ని మార్చుకోవాలి. ఆ తత్వాన్ని మనకు భజన చేయకూడదు. Hmm. మెయిన్ గా ఈ భజన ఉంది చూడండి, Hmm. ఈ భజన వల్లనే వీళ్ళు ఇబ్బంది పడతారు. Hmm. కొంచెం నీతి నిజాయితీ కూడా చేయొచ్చు వీళ్ళు. Right. చేసేది ఏదైతే ఉందో Hmm. ప్రతిదీ చేయొచ్చు, నీతి నిజాయితీగా చదువు. ఆ ఎక్స్ట్రా ఒక మనసులో బ్లాక్ పెట్టుకుని నలుపు పెట్టుకుని అంటే దరిద్రం పెట్టుకుని బయట పరిశుద్ధంగా మాట్లాడడం అది చేయకూడదు. మాట్లాడితే నిజంగానే మాట్లాడు, ఏది ఉందో పర్లేదు, ఇష్టం లేకపోతే వెళ్ళిపో, లేకపోతే మాట్లాడు, కానీ మోసం ఇలా తప్పు మాటలు మాట్లాడి చీటింగ్ చేయొద్దు. మార్పు వస్తుంది అప్పుడు లైఫ్ లో, అప్పుడు మార్పు వస్తుంది. ఉండదు. సో ఉన్నది చెప్తున్నారు. బ్యూటిఫుల్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ 5 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.